మాట్లాడుతున్నారంటే అది అంతే. మరి పేదవాడికి పట్టడన్నం పెట్టారు. ఏం చేశారు చెప్పండి? అన్న క్యాంటీన్ల వల్ల ఎవరికి నష్టం కలిగింది? నిన్న ఒక మహానుభావుడు అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రజల మీద 24 గంటలు పడి ప్రజల్ని వేపుకు తినేటువంటి కొంతమంది బయటకు వచ్చి అట్లా ఎట్లా పెడతారు అసలు అన్న క్యాంటీన్? దాంట్లో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది. ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాలు? ఏం చేసావు నువ్వు? ఒకవేళ అవినీతి జరిగితే ఏం చేసావు నువ్వు? కాదు, అవినీతిని నువ్వు ఎంక్వైరీ చేయాలి కదా, అది నీకు చేత కాలేదు. ఇక్కడ నేను ఇంకో విషయం, నేను ఐఎమ్ నాట్ గోన్ టు టాక్ మోర్. ఇక్కడ నేను ఇంకో విషయం నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అండి. వీళ్ళని దుర్మార్గులు అన్నారా, వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా? ఎందుకంటే అన్న క్యాంటీన్ల విషయం మాట్లాడుతున్నాను కాబట్టి, లేకపోతే గడ్డి తింటున్నారా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? లేకపోతే అరే మీరు మనుషులా లేకపోతే జగన్మోహన్ రెడ్డా అనాల్సినటువంటి పరిస్థితి. ఎందుకో చెప్తాను వినండి. ఏం మాట్లాడతారండి ఇందులో? అన్నా క్యాంటీన్లను పైసా వసూలు క్యాంటీన్గా మార్చేసిన ఎన్సీబీ అనట. బుద్ధుందా? కొంచెం అన్నా బుద్ధుందా? సిగ్గుందా అసలు? నువ్వు పెట్టవు, అమ్మ పెట్టదు అడుక్కు తినానియదు అన్నట్టు నువ్వు పెట్టవు, కనీసం పెట్టవు. నువ్వు పెట్టేటువంటి ఒక మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని కూడా నువ్వు విమర్శిస్తావా? నిన్న సార్ ఏమన్నారు? మేము నిజంగా కూడా ఇవాళ రోజున పేదవాడిని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రభుత్వం నుంచి మేము ఎంత వీలైతే అంత చేస్తూనే ఉంటాము. ఎవరైనా సరే ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్, ఇప్పుడు సొసైటీకి సమాజానికి మనం కాంట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి, ఇప్పుడు మీరు జర్నలిస్టులు అండి, మీ ఉద్యోగం ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు సమాజానికి ఏదో చెయ్యాలని అనుకుంటారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ఒక అనలిస్ట్గా ఆయనకి ఏంటి? ఆయన ఏమన్నా ఏ పార్టీతో అన్నా ఉన్నారా? ఎందుకు మాట్లాడతారు? పోనీ అక్కడ కిరణ్ ఉన్నారు, నేనున్నాను, మేమేమన్నా ఇవాళ రోజున పెద్ద పదవుల్లో ఉన్నామా, ఏమన్నా చేస్తున్నామా, లేకపోతే విపరీతమైన డబ్బుల సంపాదన ఉందా? ఇదేదో ప్రొఫెషన్గా కాదు కదా, ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నాము. అలా ప్రతి ఒక్కళ్ళం కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్, ఎవరైనా సరే మీరు కాంట్రిబ్యూట్ చేయండి అన్నారు. కాంట్రిబ్యూట్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వ సహకారం అందిస్తుంది, కాంట్రిబ్యూట్ చేస్తే ఎప్పటికీ కొనసాగుతుంది. ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు తిరుమలలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అన్నప్రసాద వితరణ అంటే ఇప్పటికీ ఎందుకు కంటిన్యూ అవుతుంది? చేయాలి కదా, చేస్తే. అందుకే అనేది ఈ దిక్కుమాల సలహా